అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెట్. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ను చంపేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించినా కూడా బీజేపీ పెద్దలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మీ అందరు తెలుగుదేశాన్ని అండగా ఉన్న రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని. నేను అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి, వాణ్ణి గాజు పగలగొట్టి ఆ ముక్కలతో గాజు ముక్కలతో గుండెలో పొడవండి. నేనున్నా. ఇది మించి అబోవ్ ఆల్ పరాకాష్ట ఏంటంటే పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమవుతుంది అంటే ఏం పీకుతావు ఏమండి? ఇంత పబ్లిక్గా రేపు డైరెక్ట్గా తల నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అడిగేది ఎప్పుడు? ఒక 10,000 కోట్లు కొట్టేస్తాడు. 10,000 కోట్లు ఏ వ్యవస్థలు అవసరమో కొట్టి పారేస్తాడు. జనం ఏముంది, 10 రోజులు 15 రోజుల్లో మనం మర్చిపోతారు. అయ్యో పాపం. చంద్రబాబు వ్యాఖ్యలను మోదీ, అమిత్ షా వినలేదా? చంద్రబాబు వ్యాఖ్యలను ఒక్కసారైనా ఖండించారా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయారని అన్నారు. జగన్ పై దాడి చేయాలని చంద్రబాబు చెప్పారని, అయినా చంద్రబాబుపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు పోసాని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రబాబు బారి నుంచి జగన్ ను కాపాడాలని కోరారు. 2 సీట్ల కోసం అవినీతి పరుడైన చంద్రబాబుతో బీజేపీ చేతులు కలిపిందని పోసాని విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిన బీజేపీ వేల కోట్ల ప్రజాధనం తిన్న సుజనా చౌదరిని ఎందుకు జైలుకు పంపలేదు అని అడుగుతున్నారు. బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా అని ప్రశ్నిస్తున్నారు పోసాని. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు బులెట్.